నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనాలో ఇటీవలి పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ ఆభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు గతంలో కూడా చైనాలో ఉన్న బంగారం నిల్వలో 4% పైగా నకిలీదని తేలింది. చైనాలో ఎక్కువ మంది తమ పొదుపులను బంగారంగా మార్చాలని చూస్తున్న క్రమంలోనే నకిలీ బంగారం ప్రధాన సమస్యగా మారుతోందని అక్కడి మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షాన్ రీన్ తెలిపారు. 24 క్యారెట్ తక్కువ నాణ్యత గల బంగారం మధ్య తేడాలను గుర్తించలేని అనేక మంది వినియోగదారులు ఇన్వెస్ట్ చేస్తూ మోసపోతున్నారని తెలిపారు. ఇటీవలి బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనాలో పలువురు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పుత్తడిని కొనుగోలు చేశారు. అయితే బంగారం మొత్తం నకిలీదని తేలింది. అంతేకాదు ఈ విధంగా వేల మంది కూడా పలు వెబ్సైట్ల నుంచి తీసుకున్న పుత్తడిని ఆభరణాల వ్యాపారి వద్ద చెక్ చేయించగా ఫేక్ గోల్డ్ బయటపడింది. దీంతో చైనా వాసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం చైనాలో ఫేక్ గోల్డ్ అంశం అక్కడి స్థానికుల్లో కలవరం రేపుతోంది. ఏది మంచి బంగారం, ఏది నకిలీదో తెలియక సతమతమవుతున్నారు. అయితే నకిలీ బంగారంను వేడి చేసినప్పుడు ముదురు రంగు లేదా ఆకుపచ్చ రంగుగా మారుతుంది. కానీ స్వచ్ఛమైన బంగారం వేడికి గురైనప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 2023లో భారత్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల కొనుగోలుదారుగా చైనా అవతరించింది. వినియోగదారుల డిమాండ్లో అగ్రగామిగా ఉంది. ఆ క్రమంలో చైనీస్ వినియోగదారులు గత ఏడాది 603 టన్నుల బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇది 2022 నుంచి 10% పెరిగింది. కానీ ఇప్పుడు కొనుగోలు చేసిన పుత్తడిలో ఫేక్ ఉందని తెలియడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు.